పూర్వం చందమామలో కథ వచ్చింది. భోజనం ఖర్చు కలిసి రావాలంటే ఏం చేయాలంటూ ఒక పిసినారి ఒక ఐడియా చెప్తాడు. 1 2గా చేయాలి, 2 1గా చేయాలి అంటాడు. 1 2గా చేయడం అంటే ఒకే కూరతో పప్పు పులుసు కూడా చేసేసుకోవడం అంట. మరి 2 1గా చేయడం అంటే 2 పూటల వంటని ఒకేసారి వండేసుకోవడం. ఇలా చేయడం వల్ల భోజనం ఖర్చు బాగా కలిసి వస్తుంది అని చెప్తుంది ఆ కథ. ఇదిగో ఇప్పుడు ఆ పిసినారి మీల్స్ ఐడియానే పాన్ ఇండియా సినిమాలకు కూడా అప్లై చేసేస్తున్నారు హీరోలు, డైరెక్టర్లు. తమ సినిమాలను ఇప్పుడు ఒక పార్ట్కి సరిపెట్టడం లేదు, ఉన్న ఒక్క కథనే లాగి ఎక్కువ పార్ట్లు లాగించేస్తున్నారు. నిజమే, మంచి ఐడియా. సినిమాని ఎక్కువ పార్ట్లుగా తీస్తే ఖర్చు, శ్రమ 2 కలిసి వస్తాయి. మొదటి పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్ కూడా హిట్ కావడానికి గ్యారంటీ ఎక్కువ ఉంటుంది. కథ బాగుండి సినిమా జనానికి నచ్చితే దాన్నే లాగి సాగదీసి మరొకటి తయారు చేయడం కొంత ఈజీ కూడా. అప్పటికే పాత్రలు జనానికి పరిచయం అయి ఉంటాయి కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతారు. కాబట్టి రెండో పార్ట్ కాస్త అటు ఇటుగా ఉన్న మొదటి దాని ఇమేజ్ మీద కొట్టుకుపోతుందనే భరోసా కూడా ఉంటుంది. ఇక నిజంగా రెండో పార్ట్ కూడా బాగుంటే చెప్పనక్కర్లేదు, మోత మోగించేస్తుంది. ఈ మధ్య బాహుబలి 2, KGF 2 హిట్ అయిన తీరు, పుష్ప 2కి వస్తున్న క్రేజ్, ఇవన్నీ హీరోల, డైరెక్టర్ల మైండ్ సెట్ని మార్చేసాయి. మనం గట్టిగా ఆలోచించుకుని ఒక స్టోరీ చేసుకుంటే చాలు, దాన్నే సాగదీసి పార్టులు చేసేసుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి. ముఖ్యంగా పెద్దగా బడ్జెట్స్ లేని మలయాళంలో ఈ పార్టుల మంత్రం బాగా పనికొస్తుంది అంటున్నారు. హీరో మోహన్ లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్ మంచి కాంబినేషన్. వీళ్ళు వరుసగా ఈ మధ్య 3 హిట్స్ కొట్టారు. దృశ్యం, దృశ్యం 2, 12th Man. థ్రిల్లర్ సినిమాలు బాగా తీసే జోసెఫ్ ఈ హ్యాట్రిక్ తర్వాత మోహన్ లాల్ తోటే మరో థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్నారు. అది కూడా 2 పార్ట్లుగా రాబోతోంది. ఈ సినిమా పేరు రామ్ సినిమాని మొదట ఒకే భాగంగా చేయాలనుకున్నారు. సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే కరోనా వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. మనీ బాగా వేస్ట్ అయింది. పైగా దృశ్యం ఆల్రెడీ హిట్ అయి ఉండడం వల్ల లాక్డౌన్ టైంలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ ఇద్దరు దృశ్యం 2 పనిలోనే మునిగిపోయారు. దాంతో రామ్ అని ఈ సినిమా చాలా వెనకబడిపోయింది. ఇది కూడా దృశ్యంలాగే పవర్ఫుల్ స్టోరీ అట. మరి అలాంటప్పుడు దీన్ని మాత్రం ఒక పార్ట్గా వదిలేసుకోవడం ఎందుకు? 2 పార్టులుగా సాగదీస్తే లాభం కదా అనుకున్నట్ట. ఇప్పుడు అదే చేస్తున్నారు. నిజానికి పుష్ప సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. మొదట్లో సుకుమార్ పుష్పని ఒక పార్ట్గానే తీయాలనుకున్నాడు. కానీ తర్వాత అతని శ్రమ చూసి రాజమౌళి సలహా ఇచ్చాడట, 2 పార్టులు చేసుకుంటే ఖర్చు, శ్రమ అన్నీ కలిసి వస్తాయని. ఎంతైనా అనుభవజ్ఞుడు కదా. సుకుమార్ అతని సలహానే ఫాలో అయ్యాడు. మరి పుష్ప ఊహించినంత హిట్ కొట్టింది. ఇక రేపు పుష్ప 2 సినిమా ఎలా ఉన్నా కలెక్షన్స్ చూసుకోకర్లేదు, గ్యారంటీ. KGF వల్ల KGF 2కి క్రేజ్ వచ్చి అది ఎన్ని లాభాలు తెచ్చిపెట్టిందో కూడా చూసాం. ఇదిగో ఇలాంటి ఎగ్జాంపుల్స్ వల్లే ఇప్పుడు మలయాళీలు కూడా సినిమాల్ని మొక్కలు చేసేస్తున్నారు. అయితే మోహన్ లాల్ రామ్ సినిమా మరీ పాన్ ఇండియా లెవెల్ సినిమా కాదు. ఇందులో పాన్ ఇండియా అన్నట్లు ఎవరూ లేరు. త్రిష హీరోయిన్, సుమన్ విలన్, మిగిలిన వాళ్ళంతా మలయాళీలే. సురేష్ చంద్ర మీనన్, ఇంద్రజిత్ సుకుమారన్, సిద్దిక్ సాయి కుమార్, ఆదిల్ హుస్సేన్, దుర్గాకృష్ణ, అంజలి నాయర్, లియోనా లిషాయ్, అనంత్ మహాదేవన్, జీ సురేష్ కుమార్, ఇలా ఎవరెవరు ఉన్నారు. రామ్ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్ పేరు రామ్మోహన్. అతను రా ఏజెంట్. అతని భార్య వినేతగా త్రిష చేస్తోంది. సరే, సినిమాల్ని పార్ట్లుగా చేసి డబుల్ హిట్స్ కొట్టడం, డబ్బులు లాగడం తెలివైన పనే. కథ, ఖర్చు కూడా కలిసి వస్తాయి. కానీ ఇలాంటి సీక్వెల్ సినిమాలతో ఒక ప్రాబ్లం ఉంది. మొదటి పార్ట్ హిట్ అయితే ఓకే, కానీ కాకపోతే ఆ రెండోది కూడా హిట్ కాదు, మొత్తం మునిగిపోయినట్టే. క్రిష్ డైరెక్షన్లో బాలకృష్ణ చేసిన NTR సినిమాయే ఇందుకు బెస్ట్ ఉదాహరణ. మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.